హలో ఫ్రెండ్స్. కోడింగ్ నేర్చుకుంటున్నప్పుడు మనకి ఎప్పుడూ ఎదురయ్యే 2 పెద్ద ఎనిమీస్ ఎర్రర్స్. ఒకటి కంపైల్ టైమ్ ఎర్రర్, రెండోది రన్ టైమ్ ఎర్రర్. ఈరోజు ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్‌ని చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్‌తో అర్థం చేసుకుందాం. ముందుగా కంపైల్ టైమ్ ఎర్రర్ గురించి మాట్లాడుకుందాం. మనం రాసిన కోడ్‌ని కంప్యూటర్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్‌లోకి మార్చే ప్రాసెస్‌నే కంపైలేషన్ అంటారు. ఈ ప్రాసెస్‌లో వచ్చే తప్పుల్నే కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటారు. వీటినే సింటాక్స్ ఎర్రర్స్ లేదా సిమాంటిక్స్ ఎర్రర్స్ అని కూడా పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లైన్ చివర సెమీకోలన్ మర్చిపోవడం, బ్రాకెట్ సరిగ్గా క్లోజ్ చేయకపోవడం, ముందే డిక్లేర్ చేయని వేరియబుల్ని వాడటం. ఇప్పుడు సెకండ్ విలన్, అదే రన్ టైమ్ ఎర్రర్ దగ్గరికొద్దాం. మీరు రాసిన కోడ్లో సింటాక్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. కంపైలర్ కూడా సక్సెస్ఫుల్గా కోడ్ని పాస్ చేస్తుంది. కానీ ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు, అంటే ఎగ్జిక్యూషన్ టైంలో సడన్గా ఆగిపోతుంది లేదా క్రాష్ అవుతుంది. దీన్నే రన్ టైమ్ ఎర్రర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నెంబర్ని జీరోతో డివైడ్ చేయడానికి ట్రై చేయడం, సిస్టంలో అసలు లేని ఫైల్ని ఓపెన్ చేయడానికి ట్రై చేయడం, అరే సైజ్ 5 ఉంటే 10వ ఎలిమెంట్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేయడం లాంటివి అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, సింటాక్స్లో తప్పులు ఉంటే కంపైల్ టైమ్ ఎర్రర్స్, మీ లాజిక్లో తప్పులు ఉంటే రన్ టైమ్ ఎర్రర్స్. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కోడింగ్ టిప్స్ మరియు సింపుల్ ఎక్స్‌ప్లనేషన్స్ కోసం వెంటనే వెంకీ_కోడ్స్‌ని ఫాలో అవ్వండి.